ఆకర్షించి నీ మీద బరువైన కాడిని తీసివేసి నీకు మేత పెట్టాను, భోజనం పెట్టాను అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అన్ని తిని మదించి దేవుడిని విడిచిపెట్టి నీ బరువు తీసేస్తున్న వాడిని, బాధ తీసేస్తున్న వాడిని, వ్యాధి తీసేస్తున్న వాడిని, సమస్య తీసేస్తున్న వాడిని పక్కన పెట్టి నీకు కావాల్సినవన్నీ మేత పెట్టి నీకు అన్ని చేసి తృప్తి పొందితే గర్వించి విడిచిపెట్టావు. ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకొరకే ఏ స్థితిలో నువ్వు వచ్చావు, ఏ స్థితిలో నేను వచ్చాను, ఏ స్థితిలోంచి నిలబెట్టాడో అది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటేనే దేవుడు మనం దీవించగలడు, ఆశీర్వదించగలడు. ఆయన స్నేహబంధముతో బంధించి ఆకర్షించాడు. అలాగనే ఒకవేళ అలా లేకపోతే, అలా ఉండకపోతే ఏమంటున్నాడు ఇక్కడ, ఉదయం కనబడి మేఘం వల్ల ఎగిరిపోతావంట, ఏంటి గాలికి ఎగిరిపోయి పొట్టు వల్ల ఎగిరిపోతావంట. ఎగిరిపోవడానికే ఈ జీవితం, మూసిపోవడానికే ఈ జీవితం. దేవునికి ఉపయోగపడాలనే కదా నిన్ను నన్ను ఆయన ఆకర్షించుకొచ్చాడు. ఉదయ కాలమున మబ్బ వచ్చి ఇదే చూడు మేఘం వచ్చి అది ఎలాగైతే ఎగిరిపోతుందో, కనపడకుండా పోతుందో, అలాగే నా జీవితం ఎగిరిపోతే ఆయన కాడి తీసేశాడు, భోజనం పెట్టాడు, ఆకర్షించాడు, స్నేహించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన గొప్ప కార్యం చేశాడు. చేసిన దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు గాలికి ఎగిరిపోయి పొట్టువలే, కళ్ళంలో ఎగిరిపోయే పొట్టువలే నువ్వు ఉంటావు అంటున్నాడు. అలా ఉండడానికి వీల్లేదు. ఏదేమైనా సరే దేవుడు నిన్ను ఏ స్థితిలో తీసుకొచ్చాడో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఏ స్థితిలో నిలబడ్డావు ఆ స్థితిలో నువ్వు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకో, దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకో, దేవుణ్ణి వెంబడించడం నేర్చుకో. అప్పుడే దేవుని కార్యాలు మనకి ప్రారంభమవుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే నిన్ను స్నేహితుడుగా భావించాను అంటున్నాడు. మనకి దేవుడు స్నేహితుడు. యేసయ్య మనకి ముఖ్యమైన స్నేహితుడు, మనకు ప్రాణం పెట్టిన స్నేహితుడు, మనం నడిపించే స్నేహితుడు, ఆలోచన ఇచ్చే స్నేహితుడు, ఏమి లేకపోయినా పెట్టే స్నేహితుడు, ఇచ్చే స్నేహితుడు. అన్నీ చేస్తాడు, కానీ అన్ని తిని తృప్తి పొంది గర్విస్తే దానికి పనిష్మెంట్ కూడా తప్పదు. అందుకొరకే నేను మొదలు చెప్తున్నా, మరలా చెప్తున్నాను, ఏ స్థితిలోంచి వచ్చావో ఆ స్థితిని మాత్రం ఏ నాడు మర్చిపోకూడదు. నేను చెప్పాను కదా, ఈ రావుపాటి నుంచి ఏ పరిస్థితుల్లో వెళ్ళానో, ఎంత కష్టపడ్డానో, ఎంత వేదన పడ్డానో, ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడిపానో అన్నీ కూడా మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఏమండి, అయితే దేవుని మహాదయ బట్టి, మహాకృపను బట్టి మరి ఎన్నో రోజులు మరి ఇబ్బందుల్లో ఉన్న మమ్మల్ని ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన స్నేహితుడిగా భావించుకున్నప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన ఇచ్చిన సేవను నమ్మకంగా చేస్తున్నప్పుడు, ఆయన ఇచ్చిన పనికి లోబడి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ నడిపించాడు. అలాగే నేను స్నేహబంధంతో ఆకర్షించి నేను శుభ్రంగా ఆయన అన్ని ఇచ్చి పెట్టి ముందుగా